వైసీపీ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐ కోట, యాజమాన్య కోట అమలు ద్వారా కాలేజీల నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు 88 శాంక్షన్ అని అయిపోయింది. 22లో మళ్ళీ ఒక జీవో ఇచ్చారు, మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అని. అది అయిపోయింది. అది దీంట్లోకి వాస్తవ రూపంలోకి రాలే, మళ్ళీ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లని మంజూరు చేయడానికి సంవత్సరం ఎందుకు ఇవ్వాలా? ఏదో సినిమాలో డైలాగ్లా చేయాలి, చెల్లి పెళ్లి మళ్ళీ అని చందంగా మళ్ళీ జీవోలు ఇచ్చారు తప్పిస్తే అది వాస్తవ రూపం రాలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకో 12 కలిపి 195 కోట్లతో ఇవాళ ఈ 100 ప్రైమరీ హెల్త్ సెంటర్లని ఇవాళ కొత్తగా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా నేను ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ అని అనుకో, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ విలేజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటారు. దాని మీద గతంలో అటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే వారికి అందుబాటులో ఉంటూ MLHPలు, CHOలు, ఆశాలు, ANMలు అక్కడ ఒక నాణ్యమైన వైద్యులు అంటే పైదాకా రాకుండా అక్కడే చిన్న స్థాయిలో అందించాల్సిన సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సహకారం అందిస్తుండగా నిర్మించలే. 3105 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో